ఎంతో ఉత్సాహంతో కొత్త జోస్తో జిమ్ లో జాయిన్ అవుతారు. కష్టపడి వర్కౌట్ చేసి కండరాలు పెంచుతారు, చక్కగా బరువు తగ్గుతారు. కానీ ఆఫీస్ వర్క్ ప్రెజర్ లోనే, పర్సనల్ బిజీ వల్ల లేదా కేవలం బద్ధకం వల్ల ఒక్కసారిగా జిమ్ కు వెళ్లడం ఆపేస్తుంటారు. ఇలా వ్యాయామం అకస్మాత్తుగా ఆపేయడం వల్ల మీ శరీరం ఎంత దారుణంగా రియాక్ట్ అవుతుందో మీకు తెలుసా? సైన్స్ భాషలో దీనినే డీట్రైనింగ్ అంటారు. అసలు జిమ్ ఆపేస్తే మన బాడీలో జరిగే ఆ షాకింగ్ మార్పులేంటో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. జిమ్ ఆపేసిన కేవలం 2 వారాల్లోనే మీ కండరాల పటుత్వం తగ్గడం మొదలవుతుంది. మీరు కష్టపడి సంపాదించుకున్న కండరాలు క్రమంగా వాటి ఆకృతిని కోల్పోయి మెత్తగా మారిపోతాయి. దీనినే మజిల్ లాస్ అని కూడా అంటారు. మనం జిమ్ చేస్తున్నప్పుడు బాడీలో క్యాలరీలు చాలా వేగంగా ఖర్చవుతాయి. కానీ వర్కౌట్ ఆపేసిన తర్వాత కూడా మనం తినే ఆహారం మోతాదు అలాగే ఉంటే ఆ అదనపు క్యాలరీలన్నీ కరగకుండా నేరుగా కొవ్వులాగా మారిపోతాయి. ఫలితంగా మీరు మునుపటి కంటే చాలా వేగంగా బరువు పెరుగుతారు మరియు మీ శరీర ఆకృతి పూర్తిగా దెబ్బతింటుంది. వ్యాయామం ఆపేయడం వల్ల ప్రభావం కేవలం బయటికే కాదు, శరీరం లోపల కూడా ఉంటుంది. కార్డియో ఎక్సర్సైజులు ఆపేయడం వల్ల గుండె సామర్థ్యం తగ్గి రక్త ప్రసరణలో మార్పులు వస్తాయి. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది. మనం డైలీ వర్కౌట్ చేస్తున్నప్పుడు మెదడులో ఎండార్ఫిన్లు అనే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మనల్ని హుషారుగా ఉంచుతాయి. కానీ ఒక్కసారిగా వ్యాయామం ఆపేయగానే ఈ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవ్వడం, మానసిక ఆందోళన, ఎప్పుడూ నీరసంగా కనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఒకవేళ మీకు జిమ్ కు వెళ్లే టైం కుదరకపోతే వ్యాయామాన్ని పూర్తిగా మాత్రం మానేయకండి. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం, యోగా లేదా ఇంట్లోనే ఫ్రీ హ్యాండ్ వర్కౌట్స్ చేయండి. మీరు వర్కౌట్ చేయటం లేదు కాబట్టి క్యాలరీల వినియోగం తగ్గుతుంది. అందుకే మీ ఆహారంలో జంక్ ఫుడ్ తగ్గించి ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఫిట్నెస్ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. అది ఒక ప్రయాణం, గమ్యం కాదు. ఏదో ఒక చిన్న శారీరక శ్రమను నిరంతరం కొనసాగిస్తూ మీ శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోండి. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ జిమ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.